ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3:30కు సచివాలయంలో కీలకమైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే అరుదుగా డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు 1300 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై తన వద్ద ఉన్న క్షేత్రస్థాయి నివేదికలను అధికారుల ముందుంచి సమగ్రంగా విశ్లేషించనున్నారు చంద్రబాబు. వివిధ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ తీరుతెన్నులపై ఆయన నేరుగా సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై, చట్టాన్ని అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకే అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరవుతుండగా జిల్లా స్థాయి అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు.